సో జీవం అంటే ఏంటి మనకు తెలిసి మీరేమనుకుంటున్నారు? జీవం అంటే జీవించి ఉన్నదే జీవం, అవునా కాదు? జీవించి ఉన్నది అని మనం ఎలా చెప్తాం? దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి, కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. జీవులు అంటే వాటి లోపల కొన్ని జీవక్రియలు జరగాలి, జీవక్రియలు జరిగేటువంటి వాటినే జీవులు అని చెప్పేసి అంటాం. అలాంటివి కనుక లేకపోతే వాటిని ఏమంటాం? నిర్జీవులు అంటాం. అదైతే ఇంగ్లీష్లో అయితే మనం బయోటిక్ అండ్ ఏబయోటిక్ కాంపోనెంట్స్గా క్లాసిఫై చేస్తాం. సో బయోటిక్ కాంపోనెంట్స్ ఆర్ లివింగ్ ఫ్యాక్టర్స్. జీవులు అనేటివి జీవక్రియలని నిర్వర్తిస్తాయి. ఆ జీవక్రియలు అంటే మనం ఏం చెప్తాము? పెరగడం కావచ్చు, తినడం కావచ్చు, జీర్ణించుకోవడం కావచ్చు, విసర్జించడం కావచ్చు, శ్వాసించడం కావచ్చు, కదలడం కావచ్చు, ప్రత్యుత్పత్తి కావచ్చు, ఇలా రకరకాల ప్రధానమైనటువంటి జీవక్రియలు ఏవైతే నిర్వర్తిస్తాయో వాటిని జీవులు అని చెప్పేసి అంటాం. అంతే కదా? వాటి గురించి మనం స్టడీ చేసేదే జీవశాస్త్రం, బయాలజీ. ఓకేనా? సో ఆ లైఫ్ ఫార్మ్స్ గురించి స్టడీ చేసేదే బయాలజీ. ఓకేనా? మరి ఇక్కడ నిర్జీవులు అని అంటే జీవం లేనటువంటివి. ఓకేనా? అంటే వీటిలలో ఇవేవైతే జీవక్రియలు అని చెప్పేసి మనం అనుకున్నామో ఆ జీవక్రియలలో ఏదో ఒకటి వాటిలలో కనిపించవచ్చు, కానీ ప్రధానంగా జీవానికి ఉండేటువంటి జీవక్రియలు మనకి మిగతా ఈ నిర్జీవుల లోపల కనిపించవు. ఉదాహరణకి ఇప్పుడు గాలి తీసుకున్నాం, లేకపోతే మట్టి, నీళ్లు, టెంపరేచర్, లేదంటే లైట్. ఓకే, ఇలా ఇవన్నీ నీటి ఆవిరి కావచ్చు, ఇవన్నీ నిర్జీవ కొండలు కావచ్చు, పుట్టలు కావచ్చు, ఇవన్నీ నిర్జీవులు. కొంతకాలం క్రితం వరకు మనం చెట్లు కూడా నిర్జీవులే అని అనుకున్నాము, కానీ తర్వాత అవి చెట్లు కూడా జీవులే అని చెప్పేసి మన సైన్స్ కనిపెట్టడం జరిగింది. సో ఇవన్నీ నిర్జీవులు. వీటిలో కొన్నిట్లలో కదలిక కనిపించవచ్చు, కొన్నిట్లలో పెరగడం కనిపించవచ్చు, కొన్నిట్లలో ఎక్స్పాన్షన్ విస్తరించడం కనిపించవచ్చు, ఏదో ఒక లక్షణం కనిపిస్తుంది. కానీ ప్రధానంగా మనం జీవులలో కనిపించేటువంటి జీవక్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మాత్రం వీటిలలో కనిపించవు. సో వాటిని నిర్జీవులు అని చెప్పేసి అంటాం. అదేవిధంగా జీవులు చనిపోయిన తర్వాత కూడా వాటిని నిర్జీవులు అనే అంటాం, నాన్ లివింగ్ థింగ్స్ అని చెప్పేసి అంటాం, డెడ్ మ్యాటర్స్ అని చెప్పేసి. ఎందుకు అని అంటే ఏవైతే జీవక్రియలు ఉన్నాయో అవి ఎప్పుడైతే వాటిలో ఆగిపోతాయో అప్పుడు అది చనిపోయింది అని, నిర్జీవమైంది అని చెప్పేసి మనము కన్సిడర్ చేస్తాం. ఓకేనా? సో అందుకే దాన్ని కూడా మనము నిర్జీవంగా చెప్పడం జరుగుతుంది. సో ఇది జీవం అంటే ఏంటి అనే దానికి వివరణ. ఈ జీవం అనేది ఎలా పుట్టింది, ఎలా ఆరిజిన్ అయ్యింది అనేది, ఎలా ఆరిజిన్ అయ్యింది అని అంటే మన ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం సైన్స్ ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిందో, నేను ఇప్పుడు ఏదైతే చెప్పబోతున్నానో అలా ఆరిజిన్ అయ్యింది అని చెప్పేసి చెప్పగలుగుతాం. కానీ మిగతా వాళ్ళు అయితే ఏమంటారు? ఏదో ఒక అభూత శక్తి సృష్టించిందని చెప్పేసి వాళ్ళు నమ్ముతారు. అంతే కదా? సో ఆ అభూత శక్తి సృష్టించింది అలా, దట్స్ దేవుడు, అంతే. ఇంకా దాంట్లో చెప్పాల్సి ఒక్కొక్క మతానికి సంబంధించిన దేవుడు వాళ్ళు ఈ మనిషిని లేకపోతే ఈ జీవులను సృష్టించాడని, ఈ భూమిని సృష్టించాడని చెప్పేసి చెప్తారు. సో వాళ్ళు చెప్పేటువంటి దానికి శాస్త్రీయ ఆధారాలు లేవు, మనం చెప్పేదానికి శాస్త్రీయ ఆధారాలు అనేటివి ఉన్నాయన్నమాట. కాబట్టి మనం దీన్ని నమ్ముతాం. ఓకేనా? సో మరి జీవం భూమి ఇలా పుట్టింది అని అంటే అవి ఎక్కడి నుండి వచ్చినాయి? దేవుడు లేకుండా అని చెప్పేసి అంటాం. మరి మనం ఏమంటాం అప్పుడు? దేవుడు ఎక్కడి నుండి వచ్చింది అని చెప్పేసి అంటాం. దేవుడు ఎక్కడి నుండి రావడం ఏంటి? అతను మహాశక్తి ఉన్నవాడు, తన ఉంటాడు అంతే, అతనే సృష్టించాడని అన్నప్పుడు మనం ఏమనొచ్చు? దేవుణ్ణి ఎవరు సృష్టించారని లేనప్పుడు అది ఉంటుంది, అదే దీన్ని సృష్టించింది అని అన్నప్పుడు మరి ఈ విశ్వం కూడా, ఈ జీవం కూడా అదే ఉంది అని చెప్పడానికి, నమ్మడానికి అభ్యంతరం ఏముంటుంది? పైగా మనం చెప్పేటువంటి వాటికి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి, వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలకి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ విషయం మీకు అర్థమైందా? దేవుడు అలాగే దేవుడు సృష్టించాడు అంటే దేవుణ్ణి ఎవరు సృష్టించారు? మనం ఏమంటున్నాం? ఈ జీవం అనేది భూమి నుండి సృష్టించబడింది. మరి భూమి ఎక్కడి నుండి వచ్చింది అని అంటే అది ఈ విధంగా ఏర్పడింది, దానికి అదే అని అంటే దీనికి ఏదైతే ఎంత శాస్త్రీయ ఆధారత ఉంది, వాళ్ళు చెప్పే వాటికి ఎంత శాస్త్రీయ ఆధారత ఉంది, అది మనం గమనించుకోవాలి. సో వాస్తవానికి దగ్గరగా ఉన్నటువంటి విషయాలను మనం నమ్ముతాం యాజ్ ఎ సైంటిఫిక్ టెంపర్ ఉన్నటువంటి వ్యక్తులుగా. సైంటిఫిక్ టెంపర్ లేనటువంటి వాళ్ళు శాస్త్రీయ ఆధారాలు లేనటువంటి వాటిని నమ్ముతారు. ఓకే కదా? సో ఇప్పుడు ఈ జీవం ఎలా పుట్టింది అనే దాన్ని అర్థం చేయడానికంటే ముందు నేను వేరే విషయాలు చెప్తాను. ఇది నేను మీకు అర్థం చేయించడం కోసమే చెప్తున్నాను, పూర్తిగా ఇదే కాదు. కొంతమంది మూర్ఖంగా వాదించే వాళ్ళు అది ఇది ఒకటి ఎలా అవుద్ది అని చెప్పేసి అంటారు. నేను ఇక్కడ తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్ మీకు అర్థం చేయించడం కోసం మాత్రమే. నేను ఇక్కడ ఏమంటున్నానంటే జీవం అనేది సహజంగా ఏర్పడినటువంటి యంత్రం.
సహజంగా ప్రకృతి నుండి ఏర్పడినటువంటి మిషన్ ఇస్ ద జీవి. ఏవైతే జీవులు ఇప్పుడు ఉన్నాయో కృత్రిమంగా అంటే మానవ మేధస్సుతో ఏర్పడినటువంటి యంత్రాలు ఇప్పుడు మనం వాడుకుంటున్నటువంటి ఈ యంత్రాల గురించి, ఈ యంత్రాలు ఎలా ఏర్పడ్డాయి, యంత్రాలు ఎలా డెవలప్ అయ్యాయి అనేది మనం అర్థం చేసుకుంటే జీవం ఎలా ఏర్పడింది అనేది మనకు అర్థమవుద్ది. ఓకేనా? సో ఇప్పుడు ఈ యంత్రాలు అనేటివి ఎలా వచ్చాయి? ఫస్ట్ మనిషి తన జ్ఞానంతో చక్రాన్ని కనుక్కున్నాడు. చక్రం నుండి ఒక సాధారణంగా తన పనులకు అవసరమైనటువంటి ఒక యంత్రాన్ని అనుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చక్రం నుండి సైకిల్ అనుకుందాం. ఓకే, సైకిల్ నుండి బైక్ నుండి కారు నుండి ఇంకొకటి, ఇలా ఒక వాహనం అంటే ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి వెళ్ళడానికి ఉపయోగపడే ఒక వాహనాన్ని అనుకున్నాం. అదేవిధంగా వేరే ఏ యంత్రాలైనా తీసుకోండి. ఒకప్పుడు ఉన్నటువంటి కంప్యూటర్ కావచ్చు, ఇప్పుడు యూజ్ చేసేటువంటి స్మార్ట్ ఫోన్ కావచ్చు, ఎలా పరిణామం చెందింది యంత్రం అనేది. ఓకే, లేదంటే ఇంకేదైనా మెషిన్స్, అవి ఒక సింపుల్గా ఉన్నటువంటి స్థానం నుండి మనిషి మేధస్సు పెరుగుతూ ఉంటే తన మేధస్సుతో కృత్రిమంగా అనేక చేయడం జరిగింది. ఓకే కదా? సో ఇప్పుడు ఏ యంత్రం తీసుకున్నా కానీ దాంట్లో ప్రధానమైనటువంటి పదార్థాలు అనేవి ఉంటాయి, కొన్ని భాగాలు అనేవి ఉంటాయి. పదార్థాల కంటే ముందు కొన్ని పార్ట్స్ చూద్దాం. ఓకేనా? సో స్టార్టింగ్లో చక్రం లోపల ఎక్కువ సంక్లిష్టం అనేది లేదు. ఇట్స్ వెరీ సింపుల్, జస్ట్ ఒక చక్రం అంతే. కొంచెం కాంప్లెక్స్ వెళ్ళినప్పుడు దాంట్లో భాగాలు అనేటివి ఎక్కువ కనిపిస్తాయి. సైకిల్లో పార్ట్స్ ఎక్కువ ఉంటాయి కదా, సైకిల్లో కంటే బైక్లో ఎక్కువ పార్ట్స్ ఉంటాయి కదా, బైక్లో కంటే కార్లో ఎక్కువ పార్ట్స్ ఉంటాయి కదా. సో ఆ విధంగా మనం ఏ యంత్రం తీసుకున్నా కానీ సింపుల్ మిషన్స్ తీసుకుంటే పార్ట్స్ తక్కువగా ఉంటాయి, పెద్ద పెద్ద మిషన్స్ తీసుకుంటే పార్ట్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు ఏ మిషన్ అయినా కానీ ప్రధానంగా కొన్ని రకాల పదార్థాలతో తయారవుతుంది. అవునా కాదా? మనకు ఉన్నటువంటి మిషన్స్ తయారు చేయడానికి యూజ్ చేసేటువంటి పదార్థాలు ఏంటి? ఐరన్ కావచ్చు, లేకపోతే ప్లాస్టిక్ కానీ, కాపర్ కానీ, అల్యూమినియం కానీ, రబ్బర్ కానీ, ఇలా కొన్ని ప్రధానమైనటువంటి పదార్థాలతో మనిషి యొక్క మేధస్సుని ఉపయోగించి మనకు అవసరమైనటువంటి అంత కాంప్లెక్స్ మెషిన్స్ని మనం తయారు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇంకా అవి మిషన్స్ అనేటివి, ఇంకా అడ్వాన్స్డ్ మిషన్స్ అనేటివి వస్తూనే ఉన్నాయి బేస్డ్ ఆన్ నాలెడ్జ్. అదేవిధంగా కృత్రిమ యంత్రాలతో పాటు కృత్రిమ మేధస్సును కూడా మనము డెవలప్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. అవునా కాదా? సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉన్నటువంటి విషయం. ఒకప్పుడు ఉన్నటువంటి మిషన్స్కి ఉన్నటువంటి మేధస్సు కంటే ఇప్పుడు ఉన్నటువంటి మిషన్స్ యొక్క మేధస్సు అనేది ఇంకా అడ్వాన్స్డ్గా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే మనకంటే ఫాస్ట్గా వాటి లోపల కృత్రిమ మేధస్సు అనేది ఉంది. సో అదేవిధంగా ఈ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో దీన్ని మనం జీవానికి అప్లై చేసుకుందాం. కృత్రిమ యంత్రము, కృత్రిమ మేధస్సు అంటున్నాను. నేను జీవాన్ని ఏమంటున్నాను? సహజ యంత్రము, సహజ ఏర్పడినటువంటి నాలెడ్జ్, జ్ఞానము, సహజంగా వచ్చినటువంటి జ్ఞానము, సహజంగా ఏర్పడినటువంటి యంత్రాలు. సో కృత్రిమంగా ఏర్పడినటువంటి యంత్రాలకి డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి? వాటి కృత్రిమ యంత్రాలను మనం నడిపితే నడిచినట్టు ఇప్పుడు ఉన్నటువంటి మన మనుషులు లేకపోతే ఇతర జంతువులు కానీ కాకుండా మామూలుగా చిన్న చిన్న జీవుల నుండే ఎలాగైతే చిన్న చిన్న యంత్రాలు ఎలాగైతే స్టార్ట్ అయ్యాయో ఆ విధంగానే చిన్న చిన్న జీవులు అనేటివి స్టార్ట్ అయినాయి. ఒకటే కణం ఉన్నటువంటి, ఇప్పుడు మనమేమో అనేక కణాలతో ఏర్పడినటువంటి వ్యక్తులు, మేధావులుగా అయితే పెద్ద పెద్ద మిషన్స్ లోపల చాలా పార్ట్స్, చాలా మెటీరియల్, చాలా మెషినరీ ఫంక్షనింగ్ ఎలాగైతే ఉందో మన లోపల అలా ఉంది. స్టార్టింగ్ ఏర్పడినటువంటి మిషన్స్లో చాలా సింప్లిసిటీ ఉంది. అవునా కదా? సో అలాగే ప్రాథమికంగా ఏర్పడినటువంటి జీవులలో కూడా చాలా సింపుల్ స్ట్రక్చరింగ్ అనేది ఉందన్నమాట. ఓకేనా? సో దాని నుండే కాంప్లెక్స్ వన్ అనేది ఏర్పడింది. సో ఆ సింపుల్ వన్ ఏంటి అని అంటే జస్ట్ సింగిల్ ఒకటే కణం ఉన్నటువంటి జీవులు అనేటివి ఏర్పడినాయి అన్నమాట. వాటి నుండి అనేక కణాలు ఉన్నటువంటి జీవులు ఏర్పడ్డాయి. దాని గురించి నేను మళ్ళీ వివరంగా చెప్తాను. అయితే ఇప్పుడు మనము మన బాడీ లోపల అనేక కణాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నాను కదా. సో ప్రతి ఒక్క కణం గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఒక కణం ఎలా ఉంటుందో తెలుసుకుంటే పూర్తిగా మన జీవులు ఎంటైర్ జీవ కణాల లోపల ఎలాంటి ఫంక్షన్ జరుగుతాయో మనకు అర్థమైపోతుంది. ఉదాహరణకి మనకి ఇప్పుడు మామూలుగా అన్నం ఉడికిందో లేదో తెలియాలంటే అన్నం మొత్తం పిసుకాం కదా, ఒక మెతుకుని చూసి ఉడికిందా లేదా అని చూస్తాం. సో ఆ విధంగా ఒక సెల్ ఎట్లా వస్తుంది, అది ఎట్లా ఏర్పడ్డది అని తెలిస్తే మిగతా జీవులు అనేటివి ఎలా ఏర్పడ్డాయి, వాటి ఫంక్షన్స్ ఎట్లా వచ్చినాయి అనేది మనకు అర్థమైపోతుంది. అవునా కాదా? సో అది మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? సో అంటే సింగిల్ సెల్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఎ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్. సైన్స్లో డెఫినేషన్ చెప్తాం. కణం అనేది క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణం, ఒక యూనిట్ అన్నమాట. ఓకే, సో దాన్ని అర్థం చేసుకుందాం మనం. ఓకేనా? సో ఈ కణం అనేది ఎలా ఏర్పడింది అని అంటే ఇంతకుముందు మనం విన్నటువంటి క్లాస్ కొంచెం
స్టార్టింగ్ ఎలా ఏర్పడింది భూమి అనేది చూస్తే మనకి దాని నుండి కణం జీవం ఎలా ఏర్పడింది అనేది ఒకసారి అర్థం చేసుకోవచ్చు. సో సార్ చెప్పినట్టుగా 1350 crores years బ్యాక్ ఈ విశ్వం అనేది ఏర్పడితే అందులో 450 కోట్ల సంవత్సరాల క్రితం, అది మిలియన్స్లో చెప్పాలంటే 4500 million years ఎగో, ఒక బిలియన్స్లో చెప్పాలంటే 4.5 billion years ఎగో, అంటే 450 కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమి అనేది ఏర్పడింది. ఓకేనా? 450 సంవత్సరాల క్రితం భూమి అనేది ఏర్పడినప్పుడు అప్పుడే మరి భూమి మీద జీవం అనేది ఏర్పడిందా అంటే లేదు. మనకు ఉన్నటువంటి ఆధారాల ప్రకారం ఒక 100 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి నాలెడ్జ్ నేను చెప్తున్నాను. అప్పటి వరకు మనకు దొరికినటువంటి శిలాజాల ఆధారంగా ఒక 100 కోట్ల సంవత్సరాలు, అంటే 50 నుండి 60 కోట్ల 100 కోట్ల సంవత్సరాల క్రితం వరకు ఉన్నటువంటి లభ్యమైనటువంటి శిలాజాల ఆధారంగా ఓకే ఇప్పుడు ఈ టైంలో జీవం అనేది ఏర్పడి ఉండొచ్చు అని చెప్పేసి అనుకున్నారు. ఓకే, కానీ దానికంటే ముందే జీవం ఏర్పడిందని చెప్పేసి మన టైలర్ అనేటువంటి సైంటిస్టు ప్రీ క్రేంబియన్ స్ట్రాటాస్, అంటే ఎర్త్ లోపల కొన్ని లేయర్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కో లేయర్లో ఒక్కొక్క కాలానికి సంబంధించినటువంటి లేయర్స్ అన్నమాట స్ట్రాటాస్. సో దాంట్లో ప్రీ క్రేంబియన్ స్ట్రాటాస్లో దొరికినటువంటి ఫాజిల్స్ ఆధారంగా 3.5 billion years ఎగోనే లైఫ్ అనేది ఏర్పడింది అని చెప్పేసి వాళ్ళు ఫైండ్ అవుట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? సో అంటే భూమి ఏర్పడిన 100 కోట్ల సంవత్సరాల తర్వాత మనకి ఈ భూమి మీద జీవం అనేది ఏర్పడడానికి అనుకూలమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడింది. ఓకేనా? సో ఆ అనుకూలమైనటువంటి వాతావరణం ఎలా ఏర్పడింది అని అంటే ముందుగా ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా చాలా ఎక్కువ టెంపరేచర్స్ ఉండేది, జీవానికి అనుకూలంగా ఈ భూమి అనేది లేకుంటే క్రమక్రమంగా భూమి మీద ఉన్నటువంటి టెంపరేచర్స్ తగ్గుతూ వాటర్ అనేది ఏర్పడము, వర్షాలు అనేటివి పడడము, ఈ విధంగా వాటర్ బాడీస్ అంటే నీటి చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, సముద్రాలు కావచ్చు, ఈ విధంగా వాటర్ బాడీస్ అనేటివి ఫామ్ అవ్వడము. ఆ క్రమంలో వాతావరణం లోపల ఓజోన్ లేయర్ అనేటువంటిది కూడా ఫామ్ అవ్వడము, ఎక్కువ టెంపరేచర్కి కారణమయ్యేటువంటి రేస్ భూమి మీదకి రాకుండా ఉండడం, ఇలా అనేక పరిణామాల క్రమంలో ఈ భూమి మీద ఉన్నటువంటి వాతావరణం జీవం ఏర్పడడానికి అనుకూలంగా మారింది. కొంచెం ఒక ఐడియా వరకు అయితే మీకు దాన్ని డీటెయిల్గా చెప్తే మళ్ళీ మీకు అర్థం కాదు. ఓకేనా? సో అనేక పరిణామాల అనంతరం జీవం అనేది ఏర్పడడానికి అనుకూలంగా ఈ భూమి అనేది మారింది. ఓకేనా? ఆ క్రమంలో మనకున్నటువంటి రసాయన శాస్త్ర పరిజ్ఞానం ఆధారంగా మన ఒపారిన్ అనేటువంటి సైంటిస్టు అండ్ తనతో అసోసియేట్ సైంటిస్టులు చేసినటువంటి పరిశోధనల ద్వారా తెలిసింది ఏంటి అని అంటే ఈ భూమి మీద జీవం అనేది ఎలా ఏర్పడి ఉండొచ్చు అని అంటే వాళ్ళు చెప్పినటువంటి సిద్ధాంతంలో అప్పుడు భూమి మీద కేవలం కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, లేకపోతే హైడ్రోజన్ సల్ఫైడ్ కానీ, కార్బన్ మోనాక్సైడ్ కానీ, లేకపోతే వాటర్ వేపర్స్ కానీ, నైట్రోజన్ కానీ, ఇలాంటి పదార్థాలు భూమి మీద ఉండేవి. ఇవన్నీ మీకు తెలుసు కదా, ఈ పదార్థాలని మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకునే ఉన్నాం. ఈ పదార్థాలు భూమి మీద ఉండేవన్నమాట. ఈ పదార్థాల లోపలికి భూమి మీదకి ఎంటర్ అయినటువంటి యువి రేస్ కావచ్చు, లేదంటే భూమి వాతావరణంలో ఏర్పడినటువంటి థండర్ స్టార్మ్స్ కావచ్చు, అంటే ఉరుములు మెరుపులు కావచ్చు, వాటి శక్తి సూర్యుని నుండి వస్తున్నటువంటి శక్తి వల్ల ఈ నీళ్ళలో ఉన్నటువంటి ఈ పదార్థాలన్నీ కలిసినాయి, దగ్గరికైనాయి అన్నమాట. ఓకేనా? సో కలిసి మొదటి జీవకణంకి దగ్గరగా ఉన్నటువంటి ఒక నిర్మాణం అనేది ఏర్పడింది. దాన్ని లూకా సంథింగ్ అంటారని చెప్పేసి, కోజర్వేటివ్స్ అని చెప్పేసి అంటారు, లేదంటే ఒక పదార్థం, అంటే దగ్గరగా చేరి ఉన్నటువంటి ఒక పదార్థం అనేది ఏర్పడింది అనమాట. ఓకే, సో అది ప్రాథమిక కణానికి దగ్గరగా పోలిక ఉన్నటువంటి నిర్మాణం అన్నమాట. సో దాంట్లో ఎలాగ ఉంటుంది అంటే ఇప్పుడు మన కణం లోపల ఒక రూమ్కి ఒక గోడ ఉండి, గోడ లోపల వేరియస్ మెటీరియల్స్ ఎలాగైతే ఉంటాయో కణం లోపల కూడా కణంకి ఒక కణం గోడ అంటే వాల్, దాని లోపల ఇతరత్ర పదార్థాలు కణాంగాలు ఇవి విధంగా ఉంటాయి. సో అప్పుడు కూడా ఒక మెంబ్రేనస్ స్ట్రక్చర్ అంటే ఒక కవచం లాంటిది ఏర్పడి దాని లోపల కొంత వాటర్ అనేది హోల్డ్ అయ్యింది. ఓకేనా? దాని నుండి ఇంకా క్రమక్రమంగా ఇవాల్వ్ అవుతూ మనకి యూనివర్సల్ కామన్ యాన్సిస్టర్ అనేటువంటి ఒక ప్రాథమిక కణం అనేది ఏర్పడింది అనమాట. దాని నుండే తర్వాత వచ్చినటువంటి ప్రధానంగా 3 కణాలు అంటే సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ అనేవి ఏర్పడినాయి. అవేంటి అని అంటే ఒకటి ప్రోకారియోట్, దాంట్లో ఆర్కిబ్యాక్టీరియా, యూబ్యాక్టీరియా,
ఇంకొకటి ఏమంటే యూకారియోట్స్. ఏంటి ప్రోకారియోట్స్ యూకారియోట్స్ అంటే కేంద్రక పూర్వజీవులు, కేంద్రకం లేనటువంటి జీవులు. ఓకేనా? సో అంటే కేంద్రకం అంటే ఏంటి అంటే మనం డిఎన్ఏ అంటాం కదా. డిఎన్ఏ అంటే తెలుసు కదా మీ అందరికీ. ఆ డిఎన్ఏ అనేది ఒక కవచం చుట్టూ ఉన్నట్లయితే ఆ సెల్ లోపల వాటిని కేంద్రకం ఉన్నటువంటి జీవులు అని చెప్పేసి అంటాం. ఆ డిఎన్ఏ అనేది ఒక కవచం చుట్టూ లేకుండా జస్ట్ సెల్ లోపలనే కనుక డిఎన్ఏ ఉంటే వాటిని కేంద్రకం లేనటువంటి జీవులు, అంటే కేంద్రకం అనేటువంటి స్ట్రక్చర్ ఫామ్ అవ్వడానికి ముందున్నటువంటి జీవులు అని అర్థం. అంటే కేంద్రక పూర్వజీవుల్లో ముందు ఫామ్ అయినాయి, దాని నుండి కేంద్రకం ఉన్నటువంటి జీవులు అనేవి ఫామ్ అవ్వడం జరిగిందనమాట. ఓకేనా? సో ఇంతవరకు కాసేపు పక్కన పెడదాం. ఇదంతా నేను ఇప్పుడు కెమిస్ట్రీ బేస్డ్గా మన ఒపారిన్ అనేటువంటి అండ్ అదర్ సైంటిస్టులు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారని చెప్పేసి అన్నాం. మరి దీనికి ఆధారం ఏంటి? ఇలాగే ప్రాథమిక కణానికి సంబంధించినటువంటి దగ్గరి పోలిక ఉన్నటువంటి స్ట్రక్చర్ అంతకు ముందున్నటువంటి రసాయన పదార్థాల నుండి నీళ్ళలో ఏర్పడింది అనడానికి ఆధారం ఏంటి అని అంటే మనం చిన్నప్పుడు చదువుకున్న పుస్తకాల్లో చదువుకున్నాం. ఇది కూడా బయాలజీ టెక్స్ట్ బుక్లోనే ఉంటుంది. స్టాన్లీ మిల్లర్ అనేటువంటి ప్రయోగం ఒకటి ఉంటుంది, ఎక్స్పెరిమెంట్. ఓకే, ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటి? మిల్లర్ అనేటువంటి సైంటిస్టు ఆయన ఒక హైపోథసిస్ చేశాడు అనమాట. సైన్స్ ఏదైనా కానీ ముందే ఇది కరెక్ట్ అని చెప్పదు, మతం లాగా పరిశోధన చేస్తుంది, పరిశీలిస్తుంది, తర్వాతనే ఆధారాలతో చెప్తుంది అనమాట. సో కాబట్టి ఆయన ఒక ఇలా అయ్యుండొచ్చు అనేటువంటి ఏదైతే కెమిస్ట్రీ నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ ఆధారంగా ఒకవేళ ఈ విధంగా ఎన్విరాన్మెంట్ ఆ టైంలో ఉంటే జీవం ఏర్పడి ఉండేదా అని చెప్పేసి ఒక ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్ లోపల అప్పుడున్నటువంటి పరిస్థితులను కల్పించాడు. అప్పుడున్నటువంటి పరిస్థితులు అంటే ఏంటి? నేను ముందుగా చెప్పినటువంటి కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, వాటర్ వేపరు, లేకపోతే హైడ్రోజన్ సల్ఫైడ్, లేకపోతే నైట్రోజన్, ఇలా రకరకాల పదార్థాలు. ఇప్పుడు మన బాడీ లోపల పదార్థాలకు కావాల్సినటువంటి మూలకాలు ఏవైతే ఉన్నాయో అలాంటి మూలకాలని ఆ ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్ లోపల ఉంచి అప్పుడు ఏదైతే ఎనర్జీ యూవీ రేస్ కావచ్చు, లేకపోతే స్ట్రామ్స్ కావచ్చు, అవి కావచ్చు క్రియేట్ చేశాడనమాట. సో అప్పుడు అంటే ఒక ఏదైతే మనం చెప్తున్నామో ఒక పదార్థం అనేది జీవం లోపల ఉండేటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయని చెప్తున్నామో అలాంటి పదార్థాలు ఆ పరిస్థితులలో ఏర్పడ్డాయి. సో ఆ ఎక్స్పెరిమెంట్ ఆధారంగా జీవము ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలాంటి రియాక్షన్స్ కారణంగా జీవ పదార్థాలు అనేటివి ఏర్పడ్డాయి అనేది శాస్త్రీయంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా? ఇంతవరకు అయితే అర్థమైంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము ఈ యూకారియోట్స్, ప్రోకారియోట్స్ అని చెప్పేసి అన్నాం కదా. ప్రోకారియోట్స్ నుండి యూకారియోట్స్ వచ్చినాయి అని, ప్రోకారియోట్స్లో ఫస్ట్ యూ బ్యాక్టీరియా వచ్చిన తర్వాత ఆర్కీ బ్యాక్టీరియా వచ్చిన తర్వాత దాని నుండి యూకారియోట్స్ వచ్చినాయి అని చెప్పేసి చెప్తున్నాం. కానీ దానికి ఆధారం ఏంటి అని అంటే కార్ల్ ఓస్ అనేటువంటి సైంటిస్టు పదార్థాలని స్టడీ చేశాడనమాట. అంటే మెయిన్గా మనకి బాడీ లోపల ఉన్నటువంటి మెయిన్ మెటీరియల్ ఏంటి అంటే జెనెటిక్ మెటీరియల్, దట్ ఈస్ ఆర్ఎన్ఏ ఆర్ డిఎన్ఏ అనమాట. సో ఆ మెటీరియల్ని స్టడీ చేశాడు. అంటే దగ్గరి పోలికలను ఆధారంగా చేసుకొని ఇవన్నీ ఒక కామన్ యాన్సిస్టర్స్ నుండి, ఒక కామన్ పూర్వీకుల నుండి వచ్చాయని చెప్పేసి కార్ల్ ఓస్ అనేటువంటి సైంటిస్ట్ చెప్పారనమాట. మనం ఎలాగైతే ఇప్పుడు పోలికలు దగ్గరగా ఉన్నాయంటే యు ఆర్ ఫ్రమ్ సేమ్ పేరెంట్స్ అని చెప్పేసి, లేకపోతే మీరు ఇద్దరు అన్నదమ్ములు అని చెప్పేసి చెప్తాం కదా, దగ్గర పోలికలు ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు మనకి లేకపోతే కోతులకి, జిరాఫీలకి, చింపాంజీలకి, గొరిల్లాస్కి సిమిలర్గా ఉంటే మనం కామన్ పూర్వీకుల నుండి వచ్చామని మనం చెప్తున్నాం కదా. సో అట్లా ఇంకా 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 మాలిక్యులర్ లెవెల్స్లోకి వెళ్తే ఆ మాలిక్యులర్ కంపారిజన్స్ చేసి ఇంకా కరెక్ట్గా చెప్పాలి 16S rRNAని స్టడీ చేసి ఇవి కామన్ యాన్సిస్టర్ నుండి వచ్చినటువంటి ఫస్ట్ సింగిల్ సెల్ ఆర్గనిజమ్స్, యూనిసెల్యులర్ ఆర్గనిజమ్స్ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఓకేనా? సో ఇక్కడ నేను ఇంకో విషయం చెప్తాను. ఇలా ఇప్పుడు మనం మనుషులు కోతుల నుండి వచ్చినాము అని చెప్పేసి మామూలుగా చెప్తాం, అది కరెక్టే. ఎప్పుడు కరెక్టు? ప్రాథమిక జ్ఞానం ఉన్నోడు మనిషి కోతుల నుండి అని చెప్పిండు అని అంటే కరెక్ట్ అని వినే వ్యక్తికి కూడా ప్రాథమిక జ్ఞానం ఉంది అని అంటే ఓకే. లేదు ఇంకా ఎక్స్పర్ట్ అయి ఉన్నటువంటి వ్యక్తి కోతి లాంటి ఒక కామన్ యాన్సిస్టర్, కామన్ పూర్వీకుల నుండి వచ్చినటువంటి జీవి నుండి ఇవన్నీ వచ్చినాయి అని చెప్తే కరెక్ట్. కానీ మనం ఏం చెప్తామంటే మిగతా వాళ్ళు కోతుల నుండి వచ్చినంటే ఇప్పుడు కోతుల నుండి ఎందుకు వస్తలేవు, అది బుర్ర లేని వాళ్ళు చెప్పే రిప్లై అనమాట. కోతి నుండి వచ్చినాయంటే తెలుగునోడు ఏమర్థం చేసుకోవాలి? కోతి నుండి వచ్చినంటే కోతి కాదు, కోతి జాతి, కోతి సంబంధించినటువంటి జాతి నుండి ఈ సిమిలర్ జీవులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చినాయి అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఇదైతే మీరు అగ్రీ అవుతారు కదా. సో అదనమాట. సో ఇప్పుడు ఈ సింగిల్ సెల్ ఆర్గనిజమ్స్ ఏర్పడిన దాంట్లో ఫస్ట్ మరి మనము ఆక్సిజన్ తీసుకునేటువంటి జీవులం, అవునా కాదా?
సో ఆక్సిజన్ తీసుకోనటువంటి అంటే ఆక్సిజన్ కాకుండా వేరే పదార్థాలను తీసుకొని ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకొని సర్వైవ్ అయినటువంటి జీవులు ఫస్ట్ ఏర్పడ్డాయి. ఓకేనా, వాటి నుండి ఆక్సిజన్తో బతికగలిగేటువంటి జీవులు అనేటివి ఏర్పడ్డాయి అన్నమాట. సో అది ఏర్పడడానికి కూడా ఆర్కీ బ్యాక్టీరియా అండ్ యూ బ్యాక్టీరియా అనేటువంటి రెండు ఏకకణ జీవులు కలిస్తే ఒక యూకారియోటిక్ ఆర్గనిజం, కేంద్రకం ఉన్నటువంటి ఆర్గనిజం అనేది ఏర్పడింది. దాంట్లో ఒక రకమైన ఆర్గనిజమే ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగ క్రియ జరపగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఒక యూనిసెల్యులార్ ఆర్గనిజం. దాన్నే మనం ఏమంటామంటే సైనో బ్యాక్టీరియా అని చెప్పేసి అంటాం. సో దీని ప్రత్యేకత ఏంటి అని అంటే కాంతి శక్తిని ఉపయోగించుకొని దానికి కావాల్సినటువంటి ఫుడ్ మెటీరియల్ తయారు చేసుకునే ప్రాసెస్లో అది ఆక్సిజన్ని బై ప్రోడక్ట్గా అంటే ద్వితీయ ఉత్పన్నంగా రిలీజ్ చేసింది అనమాట. ఆ ఆక్సిజన్ అనేది వాతావరణంలోకి రిలీజ్ అవ్వడం వల్ల అది మరొక రకమైన జీవకణాలు తయారవ్వడానికి ఫెసిలిటేట్ చేసింది, అనుకూలంగా చేసింది అనమాట. సో ఆ విధంగా ఆక్సిజన్తో డిపెండ్ అయ్యేటువంటి ఆర్గనిజమ్స్ అనేటివి ఏర్పడినాయి. అండ్ వీటి నుండి ప్లాంట్స్ అనేటివి డెవలప్ అయినాయి, వాటి నుండి ఏమో ఎనిమల్స్ అనేటివి డెవలప్ అయినాయి. సో ప్లాంట్స్ లోపల ఫస్ట్ వచ్చినటువంటి సైనోబ్యాక్టీరియాస్ నుండి నాచు మొక్కలు వచ్చినాయి. నాచు మొక్కలు అంటే శైవలాలు అని చెప్పేసి అంటాం, లేకపోతే ఆల్గే అని చెప్పేసి అంటాం. తర్వాత ఆల్గే నుండి బ్రయోఫైటా అని చెప్పేసి, బ్రయోఫైట్స్ నుండి టెరిడోఫైటా అని చెప్పేసి, టెరిడోఫైటా నుండి జిమ్నోస్పమ్స్ అని చెప్పేసి, జిమ్నోస్పమ్స్ నుండి యాంజియోస్పర్మ్ అంటే విత్తనం లేనటువంటి జీవుల నుండి ఇవి బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్, ఆల్గే ఇవి అంటే సీడ్ లేనటువంటి జీవులు అనమాట. వాటి నుండి సీడ్ ఉన్నటువంటి జీవులు అనేటివి రావడం జరిగింది అనమాట. అంటే ఫ్లవర్స్ అండ్ సీడ్స్ ఉన్నటువంటి జీవులు అనేటివి ప్లాంట్స్లో రావడం జరిగింది. సో ఇప్పుడు మనము చెట్టు ముందా విత్తనం ఉందా అంటే మనం ఏం చెప్తాం చదువుకున్న వాళ్ళము, చెట్టు లేకపోతే విత్తనం ఎట్లా వస్తుంది, విత్తనం లేకపోతే చెట్టు ఎట్లా వస్తుంది అని చెప్పేసి అంటారు. వీ హ్యావ్ క్లియర్ ఎవిడెన్సెస్ ఎట్లా ప్లాంట్స్ ఎట్లా ఇవాల్వ్ అయినాయి అని చెప్పేసి సేమ్ మళ్ళీ కంపారిజన్ అనమాట. ఈ జీవులకి వాటికి ముందున్నటువంటి అంటే వాటికంటే ప్రాథమిక లక్షణాలు ఉన్నటువంటి జీవులు. నేను ఏదైతే మిషన్స్ చెప్పానో ఇప్పుడు బైక్ ఎట్లా పనిచేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలంటే సైకిల్ మనం అర్థం చేసుకుంటాం, సైకిల్ కంటే చక్రంని అర్థం చేసుకుంటాం. అలాగే ఈ విత్తనాలు ఉన్నటువంటి ప్లాంట్స్ ఎలా అవుతాయంటే విత్తనాలు లేని ప్లాంట్స్ ఏవైతే అవి వచ్చినాయి అని చెప్పి తర్వాత దాని ముందున్నటువంటి కంపారిజన్ గా దగ్గరి ఆధారంగా మనము స్టడీ చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ముందు ప్లాంట్స్ తర్వాత పరిణామంలో ప్లాంట్స్ లేని సీడ్స్ మొక్కల నుండి సీడ్స్ మొక్కలు జరిగింది అనమాట. ఈ విధంగా పరిణామం అనేది. అదే విధంగా ఎనిమల్స్ లో ప్రోటోజోవా అంటే ఏకకణ జీవుల నుండి ప్రోలిఫెరా, అనిలిడా, కార్డేటా, ఈ విధంగా సింపుల్ గా ఉన్నటువంటి ఎనిమల్స్ లో సింపుల్ ఉన్నటువంటి సహజ యంత్రాల నుండి సంక్లిష్టంగా ఉన్నటువంటి సహజ యంత్రాలు, సంక్లిష్టంగా ఉన్నటువంటి జీవులు. నేను ఎందుకు స్పెసిఫిక్ అంటే టు మేక్ యూ అండర్స్టాండింగ్ చెప్పిన కాబట్టి ఆ విధంగా పరిణామం చెందడం జరిగింది. ఈ పరిణామం ఏది డ్రైవ్ చేసింది అంటే చుట్టూ ఫ్యాక్టర్స్, చుట్టూ ఉన్నటువంటి నేచర్ అనేది ఆ పరిణామాన్ని చేయడం జరిగింది అన్నమాట. ఈ విధంగా పరిణామం జరిగింది, ఈ విధంగా మొక్కల లోపల పరిణామం అనేది జరగడం జరిగింది అన్నమాట. మన లోపల కూడా అంటే జీవుల లోపల కూడా అదే విధంగా అసెంబ్లింగ్ అనేది, ఇవాల్యూషన్ అనేది జరిగింది. ఓకేనా. సో మేధస్సుతో ఇంకా వస్తువులని మనిషి ఏ విధంగా ఒక మిషన్ అయితే తయారయ్యిందో నేను ముందుగా చెప్పినటువంటి అనేక రకాల పదార్థాలు, ఆ పదార్థాలు ఒక క్రమ పద్ధతిలో అమరి ఉండడము, ఆ అమరి ఉన్నటువంటి అవయవాల సెల్స్ నుండి మళ్ళీ ఒక ఆర్గాన్స్ ఏ విధంగా ఒక క్రమ పద్ధతిలో వాటి లోపల అరేంజ్ అయి ఉండడం, టిష్యూస్ ఉండడం వల్ల ఆ ఫంక్షన్స్ అనేటివి జరుగుతూ ఉన్నాయి. ఒక సెల్ లోపల చూసుకున్నా లేదంటే ఒక కాంప్లెక్స్ ఆర్గానిజంలో చూసుకున్నా ఎలాగైతే మిషన్ లోపల అసెంబుల్ చేసి అది ఫంక్షన్ ఎలా అవుతుందో ఈ జీవుల లోపల కూడా ఒక క్రమ పద్ధతిలో అరేంజ్ అయి ఉంటే ఆ వాటి లోపల ఫంక్షన్ అనేది జరుగుతుంది అనమాట. ఒకవేళ వాటి ఆ క్రమం తప్పిందనుకో ఏమవుతుంది, ఆ మిషన్ పనిచేయదు. ఇప్పుడు మన లోపల రెస్పిరేటరీ సిస్టమ్ ఉంటుంది, సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది, తర్వాత డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది. ఓకే, అలా రకరకాల ఆర్గాన్స్ ఒక ఫంక్షన్, అందులో అవి ఉండాల్సినటువంటి పొజిషన్లో అవి ఉండాల్సిన విధంగా లేకపోతే ఆ యంత్రంలో ఉన్నటువంటి భాగాలు పనిచేయవు.
ఎలాగైతే మిషన్లో పనిచేయవో ఇక్కడ కూడా అంతే అన్నమాట. సో ఈ విధంగా జీవం అనేది ఏర్పడింది అండ్ ఈ విధంగా జీవం అనేది ఇవాల్వ్ అయ్యిందని చెప్పేసి మనము అర్థం చేసుకోవచ్చు. సో దానికి చాలా రకాల థియరీలు కూడా ఉన్నాయి. పరిణామం చెందినడానికి లామార్క్ థియరీ ఉంది, డార్విన్ థియరీ ఉంది. సో వాళ్ళు కూడా ఎలా చెప్పారు, దానికి పూర్వం ఉన్నటువంటి జీవుల నుండి వాతావరణంలో ఏర్పడినటువంటి మార్పులకు అనుగుణంగా జీవులు అనేటివి ఇవాల్వ్ అవుతూ వచ్చినాయి. సో మనకు ఎలాగైతే మనం అప్డేట్ అవుతున్నామో, మన మేధస్ ఎలాగైతే అప్డేట్ అవుతుంది, మిషనరీస్ లోపల కూడా చేంజెస్, ఎవల్యూషన్స్ వచ్చినట్టుగా, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చినట్టుగా ప్రకృతిలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల కారణంగా అప్పుడు ఉన్నటువంటి జీవుల లోపల కొన్ని రకాల మార్పులు జరిగి మరొక రకమైన జీవులు ఏర్పడడం, వాటిలో నుండి మళ్ళీ ఇంకా మరొక రకమైనటువంటి జీవులు ఏర్పడడం, ఈ విధంగా ఏర్పడుతూ వచ్చింది. వాటి పూర్వీకుల నుండే వి కమ్ ఫ్రమ్ అవర్ యాన్సిస్టర్స్. ఓకే, పూర్వీకుల నుండే మనము వస్తాం. మన బాడీ లోపల ప్రతి సెల్ కూడా దానికి ముందున్నటువంటి సెల్ నుండే వస్తుంది. మనం ఎంటైర్ ఆర్గనిజంని కూడా మనకు ముందున్నటువంటి పేరెంట్స్ నుండే వస్తాం. ఓకేనా. సో అలా ఏ జీవులైనా కూడా వాటికి ముందున్నటువంటి జీవుల నుండి కొన్ని మార్పులు చెందుతూ ఇవాల్వ్ అవుతూ వచ్చినాయి. ఎలాగైతే మన ఓల్డ్ పేరెంట్స్కి మనకి పోలికలు దూరం ఉంటాయి, దగ్గర పేరెంట్స్కి పోలికలు దగ్గరగా ఉంటాయి, అవునా కాదా. సో జీవులలో కూడా లాంగ్ అంటే ప్రైమరీ వన్స్కి వెళ్తే వేరియేషన్స్ ఎక్కువ ఉంటాయి. దగ్గరగా ఉన్నటువంటి ఇప్పుడు బైక్కి స్కూటీకి దగ్గర రిలేషన్షిప్ ఉంటుంది, కానీ సైకిల్కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది, ఎడ్ల బండికి ఇంకెంత డిఫరెన్స్ ఉంటుంది, అవునా కాదా. సో ఏదైనా కానీ సేమ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అని చెప్పేసి అనుకున్నాం, జస్ట్ టు మేక్ యూ అండర్స్టాండ్. ఓకేనా. సో అలా ఏర్పడ్డాయి అని చెప్పేసి అందులో భాగంగా చాలా జీవులు అంతరించిపోయాయి, కొత్త జీవులు ఏర్పడ్డాయి. అదే చెప్తాడు డార్విన్, సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అని చెప్పేసి అంటాడు. ఓకే. సో నేచర్ ఎప్పుడైనా సెలెక్ట్ చేసుకుంటుంది. ఆ వాతావరణంలో ఏర్పడినటువంటి మార్పులకి ఏవైతే తట్టుకోగలుగుతాయో అవి బతుకుతాయి, తట్టుకోలేనివి ఎక్స్టెంట్ అయిపోతాయి. డబ్బా ఫోన్ ఉందా, ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉందా, జేబులో స్మార్ట్ ఫోన్ ఉంది, అవునా కాదా. సో అలాగా అంటే కొన్ని జీవులు ఇఫ్ దెర్ ఈస్ స్టిల్ ద ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఆర్ ఫేవరబుల్, దే కెన్ సర్వైవ్. ఓకేనా. ఆ ఫ్యాక్టర్స్ కనుక అవి అడాప్ట్ చేసుకోలేకపోయినా, ఆ మార్పులకు అనుగుణంగా అవి మారకపోయినా, వాటి లోపల మార్పులు చేసుకోలేకపోయినా దే విల్ బి ఎక్స్టెంట్ అనమాట. ఓకేనా. అవి అంతరించిపోయే అవకాశం ఉంటుంది. అలా చాలా రకాల జీవులు అంతరించిపోతూ ఉన్నాయి. యాజ్ అ బాటనీ నాకు తెలిసినందుకు 15 lakhs ప్లాంట్స్ ఐడెంటిఫై చేసి ఇంకా ఐడెంటిఫై చేయని ప్లాంట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎనిమల్స్లో కూడా ఉన్నాయి. అందులో ఏవి అంతరించిపోతున్నాయి, ఏవి అంతరించిపోవట్లేదు అనేది మనకి ఇంకా పూర్తి పరిజ్ఞానం లేదు. కాబట్టి ప్రతి ఒక్క జీవి కూడా ఇంపార్టెంటే అన్నమాట. సో ఈ చుట్టూ ఉన్నటువంటి పర్యావరణం ఉంటేనే ఆ జీవులు ఉంటాయి, జీవులు ఉంటేనే చుట్టూ ఉన్నటువంటి పర్యావరణంలో కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి రెండూ ఇంపార్టెంటే. దానికోసం అని చెప్పేసి మనము రీసెంట్ టైమ్స్లో జీవ వైవిధ్యం పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. బయోడైవర్సిటీ, డైవర్సిటీ అనేది ఉండాలి, వైవిధ్యత అనేది ఉంటేనే ప్రకృతికి అందం అండ్ ప్రతి ఒక్క లైఫ్ సస్టైన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ వేరియేషన్ ఆ డైవర్సిటీ అనేది లేకపోతే లైఫ్ అనేది ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటుంది, కాబట్టి ఎక్స్టెండ్ అయిపోతుంది. ఓకేనా. సో ఇది నేను నాకున్నటువంటి పరిజ్ఞానంతో చాలా సింపుల్గా మీకు అర్థం చేయించే ప్రయత్నం చేశాను. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఈ అంశం పైన మీకు ఏవైనా సందేహాలు ఉంటే సింపుల్గా అడగండి, సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. అవును. ఆ పురుగులు తయారవడం కారణం ఏంటి? ఇంకొకటి, ఒక 20 లీటర్ల వాటర్ క్యాన్ తీసుకొచ్చి మనం ఇంట్లో అక్కడ పెట్టేస్తే, ఒక మినిమం 2 days అక్కడ పెట్టేస్తే అందులోని మన కపతలు సన్న పురుగు తయారవుతుంది. ఆ పురుగు ఎలా తయారవుతుంది? ఒక పండుగ కూడా తీసుకొచ్చి మనం ఒక పుస్తకాన్ని తీసుకొచ్చి కూడా ఒక దగ్గర పెట్టినప్పుడు ఆ పుస్తకాన్ని కూడా ఒక 1 week అలాగే పెడితే ఆ పుస్తకాన్ని మొత్తం కుళ్ళిపోయి అందులో పురుగులు తయారవుతాయి. ఆ జీవక్రియ అనేది ఎలా పుడుతుంది అనేది చాలా సింపుల్, చాలా సింపుల్. ఇప్పుడు మనిషి అంటే నేను మొత్తం కనిపిస్తున్నా, అవునా కాదా. నా లోపల ఉన్నటువంటి ఎవ్రీ సెల్ కనిపిస్తుందా? మన బాడీ లోపల ఉన్నటువంటి సెల్ కంటే అంతకంటే చిన్న జీవులు ఉంటాయి. ఇప్పుడు నీ ఫ్యాన్ ఉందా, ఆ ఫ్యాన్ మీద జస్ట్ డస్ట్ తీసి నువ్వు మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే చాలా రకాల బ్యాక్టీరియాస్ లేకపోతే ఇతర జీవుల అంటే ఫంగల్ బూజుకు సంబంధించినటువంటి మొక్కలకు సంబంధించిన చిన్న స్పోర్స్ అంటారు వాటిని. సో చాలా చిన్నవి ఉంటాయి, అవి మన కళ్ళకు కనిపించవు కాబట్టి ఆ వాటర్ క్యాన్లో ఆల్రెడీ వాటర్లో ఉన్న మన బాడీ లోపల కూడా
మంచి బ్యాక్టీరియా ఉంటుంది, చెడు బ్యాక్టీరియా ఉంటాయి. ఆల్రెడీ మనం కన్జ్యూమ్ చేసుకునే ఫుడ్ లోపల ఏదైతే రెస్పెక్టివ్ ఆర్గనిజం సంబంధించినటువంటి వాటి పునరుత్పత్తి చెందగలిగేటువంటి లక్ష్యం ఉన్నటువంటి భాగాలు ఉండొచ్చు, లేదా ఆల్రెడీ ఆ భూమి లోపల అంతకు ముందు ఉన్నటువంటి జీవులు కానీ అవి ఈ మన డెడ్ బాడీని యూటిలైజ్ చేసుకుని ఆ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ మైక్రో ఆర్గానిజం డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. వాటి డికంపోజర్స్ అని చెప్పేసి అంటారు. అంటే మనం ఏదైనా వెజిటేబుల్స్ అయినా కానీ లేకపోతే ఏవైనా కానీ అక్కడ ఒక చెట్టు ముద్ద అయినా కానీ అక్కడ పడేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని రోజుల తర్వాత అది మళ్ళీ ఏదైతే పదార్థం ఆ జీవం తయారు కావడానికి ఉపయోగపడిందో ఆ పదార్థంగా మారిపోద్ది అనమాట. అది ఏంటి అని అంటే ఈ అంటే సూక్ష్మజీవులు ఏదైతే దాని మీద మనం ఏదైతే చికెన్ మటన్ తింటున్నామో మనల్ని తినేటువంటి చిన్న చిన్న జీవులు కూడా ఉంటాయి అన్నమాట. అవి దాన్ని డిగ్రేడ్ చేస్తాయి, డీకంపోజ్ చేస్తాయి అన్నమాట. సో దానివల్ల అవి ఫామ్ అవుతాయి. వాటర్ క్యాన్లో వచ్చేది కూడా అది ఆల్రెడీ అందులో ఉన్నటువంటి స్పోర్స్ ఏదైతే ప్రత్యుత్పత్తి కారణమయ్యేటువంటి వాటి నుండి అవి తయారవుతాయి. ఓకేనా? సో మనకి ఏదైనా కానీ అంటే ఏదైతే ఈ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రతి చోట అంటే స్ప్రెడ్ అయిపోయి వచ్చినాయి వాతావరణం మొత్తంలో అవి ఉంటాయి. కాబట్టి ఆ విధంగా అవి గ్రో అవుతాయి. అర్థమైంది? ఇంకా మనకి డౌట్ అంటే మనం లొకేషన్కి బట్ మనకు కూడా ఇంతకుముందు చేంజెస్ ఉంటుంది, చేంజెస్ వస్తూ మళ్ళీ ఫ్యూచర్లో కూడా మనం ఇలానే ఉంటామో చేంజెస్ రావచ్చు ఆ మనిషి లోపల. ఉండమన్నా మనం కూడా చేంజ్ అవుతాం. వీఆర్ ఇవాల్వింగ్. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. పరిణామం అనేది ఒక నిరంతర ప్రక్రియ, మార్పు చెందుతూనే ఉంటుంది. అది ప్రకృతి సహజ లక్షణం, ప్రకృతి యొక్క సహజ లక్షణం. అది మనం మారుతూనే ఉన్నాం. అదేవిధంగా మిగతా జీవులు కూడా మార్పు చెందుతూనే ఉన్నాయి. అది మనకి ఇట్లా చూడగానే కనిపించింది. ఇప్పుడు 1350 కోట్ల సంవత్సరాల క్రితం విశ్వం పుట్టింది, 450 కోట్ల సంవత్సరాల క్రితం భూమి పుట్టింది, తర్వాత జీవం అనేది 3.5 బిలియన్ ఇయర్స్ ఎగో జీవం పుట్టింది అని చెప్పేసి, తర్వాత ఈ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ పీరియడ్. సో ఇలా చెప్తున్నాం. ఇది మనకు అలా కొన్ని కోట్ల సంవత్సరాలు అన్న ఇప్పుడు మన హ్యూమన్ సివిలైజ్ అంటే ఇప్పుడు ఉన్న రినేసెన్స్ పీరియడ్ 2000 ఇయర్స్. ఈ 2000 ఇయర్సే మనకి వి ఇమాజిన్ వెరీ బిగ్. కోట్ల సంవత్సరాలు పరిణామం చాలా టైం తీసుకుంటుంది అనమాట పరిణామం. అంటే కొన్ని సందర్భాలల్లో సడన్గా కూడా జరగవచ్చు. ఎవల్యూషన్ అంటే మార్పు అనేది సడన్గా జరగవచ్చు, ఒక కోర్స్ ఆఫ్ టైంలో కూడా జరగవచ్చు అనమాట. ప్రతి మిషన్ లో కోర్ పార్ట్ ఇస్ అ ఇంజన్. ఓకే, సో అలా మన ఎనిమల్స్ లోపల మెయిన్ పార్ట్ వచ్చేసి హార్ట్ అండ్ బ్రెయిన్ అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు హిందుత్వంలో ఆత్మ అనేది ఒకటి ఉంది, అది మాత్రమే బాడీ నడిపిస్తుంది. బాడీ ఎగ్జిస్ట్ అయిన తర్వాత ఆత్మ అట్లనే ఉంటుంది అనేది. సో నాకు తెలుసు అది కామెడీ. బట్ మనిషిని చేయండి, కొంతమంది హార్ట్ అని చెప్తారు, బ్రెయిన్ అని చెప్తారు. బట్ వాట్ ఈస్ దట్ కోర్ పార్ట్? నేను అది చెప్పే అర్థమయ్యే ప్రయత్నం చేయడం కోసమే నేను మెషిన్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. కోర్ మీరంటూ ఆ రిలీజియన్స్ చెప్తున్నటువంటి ఆత్మ అనేది లేదు అనేది మనం చెప్తున్నాం. సింపుల్, ఒక మిషన్ ఎలాగైతే డ్రైవింగ్ ఫోర్స్ ఎలాగైతే మనం ఎలాగ ఉన్నామో చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ లైఫ్ ఫామ్స్కి డ్రైవింగ్ ఫోర్స్ అంతే. ఆ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఫెసిలిటేట్ చేయకపోతే, ఒకవేళ నేను ఆక్సిజన్ అనేది నా బాడీ లోపలికి వెళ్ళకపోతే ఈ మిషన్ పనిచేయదు. కార్బన్ డైఆక్సైడ్ బయటికి రిలీజ్ కాకపోయినా, వాటర్ అనేది ఏబయాటిక్ కాంపోనెంట్, వాటర్ అనేది నిర్జీవ పదార్థం నా లోపలికి వెళ్ళకపోయినా, లేకపోతే ఎక్స్క్రీటా బయటికి వెళ్ళకపోయినా, ఓకే, ఏది ఎన్విరాన్మెంటల్ ఏబయాటిక్ ఆర్ ఏబయాటిక్ ఫ్యాక్టర్స్ పనిచేయకపోయినా దిస్ మిషన్ విల్ నాట్ బి వర్క్డ్. అంతే. ఆ మహాత్మ ఇది అనేం లేదు. ఒక సిస్టమేటిక్గా ఒక కన్స్ట్రక్టివ్ వేలా జరుగుతూ వచ్చింది. దానికి ఆధారాలే నేను చెప్పినటువంటి వివరణ. ఓకేనా? సో అంతే. చిన్న సింపుల్ సెల్స్లో ఏదైతే ఒక సెల్ లోపల ఏదైతే జరుగుద్దో మిగతా
బాడీ లోపల జరిగేటువంటి ఫంక్షన్స్ కూడా అవే అన్నమాట. ఒక కణం లోపల ఏదైతే జరుగుతుందో అవే బేసిక్ ఫంక్షన్స్ అనమాట. అందుకే నేను ఏం చెప్పిన, ఇట్ ఈస్ ఏ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్, క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణం ఆఫ్ లైఫ్, జీవానికి ఇస్ అ సెల్ అనమాట. ఓకేనా. దాంట్లో ఇప్పుడు మనకి బ్రెయిన్ ఉంటే సెల్కి ఉండేది ఏంటి అంటే న్యూక్లియస్, కేంద్రకం. దాని లోపల జన్యు పదార్థం అనేది ఉంటుంది. ఆ జన్యు పదార్థం అనేది అంటే నేను చెప్పాను కదా, మిషన్ లోపల కొన్ని పదార్థాలు ఐరన్, కాపరు, రబ్బరు ఇలా వేరే మెటీరియల్స్తో మిషన్ తయారైందని చెప్పేసి, అలా మన బాడీ లోపల కూడా ప్రధానంగా కొన్ని పదార్థాలు ఉంటాయి. ప్రోటీన్స్, లిపిడ్స్, కార్బోహైడ్రేట్స్, ఓకే, అండ్ న్యూక్లిక్ యాసిడ్స్. ఇది ఒక ఇంటిని నిర్మించడానికి ఇసుక, సిమెంటు, బ్రిక్స్, ఇతర మెటీరియల్స్ ఎలాగో ఒక ఆర్గనిజం ఆర్ ఎనీ లైఫ్ ఫామ్ క్రియేట్ చేయడానికి ఇవి ప్రధానంగా ఉండేటువంటి పదార్థాలు అన్నమాట. ఒక మిషన్ తయారు చేయడానికి ఐరన్, ప్లాస్టిక్, రబ్బరు, లేకపోతే కాపరు, అల్యూమినియము ఆర్ ఇదర్ ఫ్యూయల్ ఎలాగో ఆర్గనిజంకి ఈ మెటీరియల్స్ అలాగనమాట. అవి ఒక ఇప్పుడు ఏదైతే మనం స్టడీ చేసి చూస్తున్నామో మైక్రోస్కోప్లో ఏ విధంగా అరేంజ్ అయి ఉందో ఆ విధంగా అరేంజ్ అయి ఉంటే అది ఏర్పడదు. అది కృత్రిమంగా కూడా మనం తయారు చేయవచ్చు. ఇప్పుడు డిఎన్ఏ అనే దాన్ని మనం కృత్రిమంగా తయారు చేయవచ్చు. ఓకే, ఒక హైబ్రిడ్ సెల్ని మనం కృత్రిమంగా చేయవచ్చు. ఇప్పుడు మనం ల్యాబొరేటరీలో సహజంగా జరిగేటువంటి ప్రత్యుత్పత్తి విధానాన్ని మనం ల్యాబొరేటరీలో చేస్తున్నాం, అవునా కాదా? సహజంగా ఏర్పడేటువంటి ఒక జన్యు పదార్థాన్ని మనం కృత్రిమంగా తయారు చేస్తున్నాం. సహజంగా ఏర్పడేటువంటి ఒక కణ భాగాలని మనం కృత్రిమంగా దానికి సంబంధించినటువంటి పదార్థాలను మనం కృత్రిమంగా తయారు చేస్తున్నాం. అంటే అది స్టడీ చేసి ఈ విధంగా ఏర్పడింది అనే నాలెడ్జ్తో మనం కూడా అలా ప్రయత్నం చేసి సక్సెస్ అవుతున్నాం. ఓకే, ఈ విధంగా ఏర్పడిందని దిస్ ఈజ్ ద ఎవిడెన్స్ అనమాట. అంతే, శాస్త్రీయ ఆధారాలతో మనం ఇలాగే ఏర్పడిందని చెప్పగలుగుతున్నాం. శాస్త్రీయ ఆధారాలు లేకుండా చెప్పేవాళ్ళు వేరే చెప్తున్నారు. అవును, ఆల్రెడీ అందులో నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఆల్రెడీ అంటే స్టార్టింగ్లో రిప్రొడక్షన్ ప్రాసెస్ అనేది సింపుల్గా జరిగింది. ఏదైనా సింపుల్ నుండి కాంప్లెక్సే. ఓకే, సో సింపుల్గా జస్ట్ ఇప్పుడు నేను ఆల్గే అన్నాను, ప్రిమిటివ్ ప్లాంట్స్లో అయితే ఆల్గే అని చెప్పేసి, వేరే అయితే ప్రోటోజోవన్ సంథింగ్ అని చెప్పేసి. అవి రిప్రొడక్షన్ ప్రాసెస్ వెరీ సింపుల్. జస్ట్ ఒకటి ఉంటే అది 2 పార్ట్స్ విడిపోవడం. ఏదైతే బేసిక్ సెల్ లోపల ఒక సెల్ 2 సెల్స్ ఎట్లా అవుతుందో సేమ్ అట్లా అయిపోయింది. రెండు ముక్కలు అయితే ఇది ఇంకొక జీవి, ఇది ఇంకొక జీవిగా అయిపోయింది. ఈ 2 ముక్కలు మళ్ళీ హాఫ్ అయితే 4 ఏర్పడినాయి. 4 8 అయినాయి, 8 16 అయినాయి, 16 32 అయినాయి. అంత సింపుల్గా ఉండేది రిప్రొడక్షన్ ప్రాసెస్ కూడా. తర్వాత డిస్ట్రిబ్యూషన్ అనేది ఏర్పడింది అనమాట. కణాల నుండి కణజాలాలు అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ ఉన్నటువంటి ఆర్గానిజమ్స్, గ్రూప్ ఆఫ్ సెల్స్ ఉన్నటువంటి అంటే ఆర్గాన్స్ ఉన్నటువంటి జీవులు, ఆర్గాన్స్ ఉన్నటువంటి జీవుల నుండి ఇంకా కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ ఉన్నటువంటి జీవులు ఆ విధంగా డెవలప్ అయింది. సో వాటర్లో ఉన్నాయంటే అవి ఆల్రెడీ అంతకు ముందు ఉన్నవే. అవే పెరిగి అక్కడ ఏవైతే ఇప్పుడు నేను ఒక రూమ్లో ఒక 10 మందిని వదిలేస్తా, ఒక 4 బత్తాల బియ్యం వేస్తా, వెజిటేబుల్స్ ఇస్తా. ఎన్ని రోజులు తింటారు? అయిపోయేదాకా తింటారు. తర్వాత సచ్చుడే కదా, అవునా కాదా? సేమ్ థింగ్ హ్యాపెన్స్ దేర్ ఆల్సో. ఒకవేళ ఆక్సిజన్ లేకపోయినా ఏదైతే ఫ్యాక్టర్ ఈ మిషన్ని పని చేయించడానికి ఇప్పుడు బైక్లో పెట్రోల్ అయిపోయింది, ఏమవుతుంది? నడుస్తుందా? లేకపోతే అన్ని ఆర్గాన్స్ అండ్ దాని పార్ట్స్ అన్నీ దాన్ని ఏమంటాం, టర్మ్ ఉంటుంది కదా, ఖరాబ్ అయిపోయినా అరిగిపోయిన సంథింగ్ ఏదో ఆ మిషన్ పని చేస్తాను, నువ్వు పెట్రోల్ పోసినా కానీ నడవదు కదా. ఆర్గానిజమ్స్ కూడా అంతే, మనిషి కూడా అంతే. మన చుట్టూ ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ మన పైన పనిచేయకపోయినా, మన లోపల ఉన్నటువంటి పార్ట్స్ కూడా బయట నుండి ఫ్యాక్టర్స్ మనకు అనుకూలంగా ఉన్నా, ఈ మిషన్ సరిగా లేకపోయినా ఇది పనిచేయదు, అంతే. తెలుసు సార్. అది సంవత్సర కాలంలో ఎవరికి కనబడదు. అవును, ఓన్లీ 15 డేస్ ఒక 1 వీక్ కనిపిస్తుంది. అవును, మరి ఆ కాలంలో వాళ్ళు ఎడిపోతారు సార్. సేమ్ ఫ్యాక్టర్స్ ఆ పర్టికులర్ వాతావరణ పరిస్థితుల్లో ఆ జీవులు ఏర్పడడానికి అనుకూలంగా ఉండే కొన్ని సుప్తావస్థలో ఉంటాయి. సుప్తావస్థ అంటే డార్మెంట్ స్టేజ్. ఓకే, వాతావరణ పని ఇప్పుడు ప్లాంట్స్లో కూడా అవి యానిమల్స్ ప్లాంట్స్లో కూడా యాన్యువల్ ప్లాంట్స్ అని, బైనియల్ ప్లాంట్స్ అని, పెరినియల్ ప్లాంట్స్ అని, అంటే అవి సంవత్సరం మొత్తంలో ఒక వర్షాకాలం వచ్చినప్పుడు
పుడతాయి, పెరుగుతాయి, పూలు పూస్తాయి, కథ మళ్ళీ కనిపించాయి, మళ్ళీ వర్షాకాలం వస్తే కనిపిస్తాయి. కానీ వాటి పునరుత్పత్తి చెందడానికి కావలసినటువంటి పార్ట్స్ అలాగే ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే అనుకూల పరిస్థితులు, ద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, డ్రైవింగ్ ఫోర్సెస్, అవి ఎప్పుడైతే దానికి కావాల్సినటువంటి విధంగా తయారవుతాయో అప్పుడు అవి మళ్ళీ రిప్రొడ్యూస్ అవుతాయి, మళ్ళీ దే కంప్లీట్ దేర్ లైఫ్ సైకిల్ అనమాట అలా. సో ఇప్పుడు మనకు కూడా ఫ్యాక్టర్స్ ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినాయి అనుకో, మనం కూడా పునరుత్పత్తి చెందలేము. ఇప్పుడు ఉన్నటువంటి అంటే మిగతా ఆర్గానిజమ్స్ ఇప్పుడు అందుకే ఇప్పుడు ముందు ప్లాంట్స్ లోపల కూడా కూల్ క్లైమేట్ ఉండే ఫస్ట్ భూమి మీద. ఫస్ట్ హాట్ టెంపరేచర్ ఉండే, తర్వాత కూల్ టెంపరేచర్ వచ్చింది. కూల్ టెంపరేచర్లో ఉండేటువంటి ప్లాంట్స్ ఉండే, వాటి జిమ్నోస్పర్మ్స్ అంటారు, వివృత బీజాలు అంటే విత్తనం లేనటువంటి మొక్కలు అనమాట. విత్తనం ఉండి సీడెడ్ బట్ ఫ్లవర్లెస్ ప్లాంట్స్ అనమాట. సో అవి ఫస్ట్ అంటే నేక్డ్ సీడ్స్, విత్తనాలు అనేవి బయటికి కనిపిస్తాయి. వివృత బీజాలు అంటే నేక్డ్ సీడ్స్, అంటే సీడ్స్ మనకి బయటికి కనిపిస్తాయి. మనకు కనిపించేటువంటి ఫ్రూట్ లోపల సీడ్స్ ఉంటాయి, ఓకేనా. సీడ్స్ బట్ కళ్ళకి కనిపించేటువంటి మొక్కలు ఎక్కువ ఉండే కూల్ టెంపరేచర్ ఉన్నటువంటి ప్లేస్లో. ఇప్పుడు అవి ఎక్కడికి రిస్ట్రిక్ట్ అయిపోయి ఉన్నాయి, ఓన్లీ హిమాలయాస్లో టెంపరేట్ రీజన్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయి అక్కడ వరకే పరిమితమైనవి. అవి కూడా లేకపోతే అసలు జిమ్నోస్పర్మ్స్ అనేటివే కనిపించవు, ఎందుకంటే క్లైమాటిక్ కండిషన్స్ అనేవి అవి పెరగడానికి అనుకూలంగా లేవు. సో ఇప్పుడు మనకు కూడా ఏ జీవులు అయితే ఆ క్లైమాటిక్ కండిషన్స్కి తట్టుకొని ఉంటాయో అవి సర్వైవ్ అవుతాయి. సర్వైవ్ కానీ క్లైమాటిక్ కండిషన్స్ తట్టుకొని లేనివి అవి చనిపోతాయి అన్నమాట. ఇక మొత్తం లైఫ్ ఫామ్స్కి అనుకూలంగా లేకుండా ఈ ప్లానెట్ కనుక మారిందనుకో, ఈ భూమి మారిందనుకో, అప్పుడు ఏ లైఫ్ ఉండదు. అన్ని జీవులు మళ్ళీ 3.5 బిలియన్ ఇయర్స్ ఎగో ఏ క్లైమేట్ అయితే ఉందో ఆ క్లైమేట్ కనుక ఒకవేళ ఉండిందనుకో, అంటే అప్పుడు ఉన్నటువంటి టెంపరేచర్లో యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి. క్రమక్రమంగా వాతావరణ మార్పులు చేంజ్ అవుతూ ఉంటే అవి వచ్చినాయి. ఇంకా 3.5 బిలియన్ ఇయర్స్ ఇంకా బ్యాక్ పోయినాం అనుకో, అప్పుడు ఇంకా హాట్ టెంపరేచర్ ఉండే కదా. టెంపరేచర్ అనుకూలంగా ఉండాలి, గాలిలో ఉన్నటువంటి వాయువులు అనుకూలంగా ఉండాలి, భూమి మీద ఉండేటువంటి పదార్థాలు అనుకూలంగా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ అనుకూలంగా ఉండాలి. ఏ ఒక్క ఫ్యాక్టర్ సరిగా లేకపోయినా అంతే సంగతి. ఇట్స్ సింపుల్, మీ బేసిక్ మిషన్ని దీనికి అప్లై చేసుకోండి అంతే. అంటే ప్రతిదీ వేరే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. నేను ఎందుకు ఇబ్బంది పడుతున్నా అంటే ఆ కంటెంట్ చెప్తే మీకు అది అర్థమవుతుందో కాదో అన్నట్టుగా నేను కొంచెం సింపుల్ వర్డ్స్లో వెతకడం కోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నా. సో అదనమాట. అంటే ఇది చాలా వాస్ట్ సబ్జెక్టు, జస్ట్ షార్ట్ టైంలో ప్రతిదాని మీద సమగ్రంగా అవగాహన కల్పించే ప్రయత్నం చేయడం అంటే కష్టము. కాబట్టి ఒక ప్రాథమిక అవగాహన కల్పించడం, ఇంతకుముందు నరేష్ సార్ చెప్పినట్టుగా ప్రాథమిక అవగాహన కల్పించే ప్రయత్నం మాత్రమే చేస్తాము. మీకు ఇంకా వీటిపైన అనేక అనుమానాలు కనుక లేకపోతే సందేహాలు ఉంటే మీరు పుస్తకాలు చదివి తెలుసుకోవచ్చు, లేదంటే ఇలాంటి వేదికలపైన మరొకసారి ఎప్పుడైనా కలిసినప్పుడు మనం షేర్ చేసుకోవచ్చు. అండ్ బెటర్ ఎక్కువ స్టడీ పుస్తకాలు చదవడము ద్వారా ఎక్కువ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.